నిజామాబాద్ సాబెల్లోని ఆశ్రమం వద్ద ముగ్గురు పశువుల కాపరులు వరదలో చిక్కుకున్నారు. వారితో పాటు 24 ఆవులు ఉండడంతో బాధితులు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే శ్రీరామ్ సాగర్ గేట్లు ఎత్తడంతో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం వారిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఎస్ఆర్ఎస్పీ పర్వాలు తొక్కుతుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ఎస్ఆర్ఎస్పీ నుంచి సుమారు 40 గేట్లను విడుదల చేసి ఆ నీరునంతా కూడా ముంపు గ్రామాలకు అంటే కిందికి సంబంధించిన గ్రామాలన్నీ కూడా పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే బాల్కొండ ఏరియాకి సంబంధించి బాల్కొండ కాన్స్టిట్యూన్స్ లో సాబెల్ వద్ద ఆశ్రమంలో చిక్కుకున్న ముగ్గురు పశువుల కాపరులు చిక్కుకున్న నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ వరద గేట్లు ఎత్తడంతో భారీగా వరద నీరు చేరింది. తమను కాపాడాలంటూ అర్ధనాదాలు చేశారు. ముగ్గురు పశువుల కాపరులతో పాటు ఆశ్రమంలో 24 ఆవులు ఉన్నట్టుగా ఇప్పటివరకే పోలీసులు గుర్తించారు. సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ కూడా ఇప్పటివరకే దీనిపై పెద్ద ఎత్తున సమీక్ష చేస్తున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులతో కూడా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. గేట్లు ఎత్తి నీటిని గోదావరి నదిలో విడుదల చేయడంతో నిజామాబాద్ జిల్లా మెండోర మండలం సాబెల్ గ్రామంలో గోదావరి నది మధ్యలో ఏదైతే గుర్రు సాంబయ్య ఆశ్రమం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆశ్రమంలో ముగ్గురు మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు 9 ఆవులు అలాగే ఒక గుర్రం అక్కడ ఉండడంతో వాళ్ళు గుర్తించారు. తమను ఎవరైనా రక్షించాలని ఇప్పటివరకు అర్ధనాదాలు చేసిన సందర్భంలో ఇప్పటివరకు స్థానికంగా ఉన్న వాళ్ళు గుర్తించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తో పాటు స్పెషల్ కమిటీని వేశారు. ఈ ఘటనపై ఆర్టీఓ రాజగౌడ్ ఇప్పటివరకే స్పెషల్ కమిటీతో అక్కడ వెళ్ళడం జరిగింది. రెస్క్యూ టీం సంబంధించిన వాళ్ళు కూడా అక్కడికి చేరడం జరిగింది. దీంతో వాళ్ళ ముగ్గురిని కూడా రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైతే గతంలో కూడా ఇలాంటి సంఘటన గతంలో కూడా జరిగినప్పుడు ఇదే ప్రాంతంలో అక్కడ ఒక స్వామీజీ ఉంటాడు. ఆ స్వామీజీకి సంబంధించి మరో ఇద్దరు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని రక్షించేందుకు స్పెషల్ బృందాలు అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే వాళ్ళని రక్షించేందుకు మొత్తం అన్ని చర్యలు ఏర్పాటు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజు జరిగిన అంటే ప్రాజెక్ట్ సంబంధించిన గేట్లు వదలడంతో ఒక్కసారిగా నీరంతా కూడా ఒకసారి చేయడంతో అక్కడ గుట్ట పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిక్కుకుపోవడం జరిగింది. వారిని రక్షించేందుకు స్పెషల్ టీం కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.